కావాల్సింది ఫస్ట్ వాటర్ వేసుకొని వాటర్లో షాజీరా, ఏలకలు, లవంగం, పట్ట, బిర్యానీ ఆకు, కొంచెం పసుపు వేసుకోండి. ఆ తర్వాత బాగా వాటర్ బాయిల్ అయ్యే వరకు పెట్టుకొని తర్వాత దీంట్లో బియ్యం వేసుకోవాలి, మూత పెట్టుకోవాలి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: చికెను 1/2 కిలో, టమాటాలు 2, పుదీనా 1 కట్ట, పచ్చిమిర్చి 5, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి 6, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు చికెన్ బిర్యానీకి ప్రాసెస్ ఎలా అంటే, చికెన్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో పెరుగు, చిల్లీ పౌడరు, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం వేసుకోండి ఎందుకంటే మళ్ళీ బిర్యానీలో వేసుకుంటాం కదా. కలిపేసాను, దీన్ని పక్కన పెట్టుకొని వేసుకున్నామండి. దాంట్లో ఒక రుద్ద సాల్ట్ వేసుకోండి ఎందుకంటే బియ్యము పొడి పొడిగా, అన్నం రైస్ ఉడికితే పొడి పొడిగా వస్తుంది. కలుపుకొని మూత పెట్టుకోవాలి. బియ్యం కొంచెం బాయిల్ అయినాక అన్నం బాగా ఉడుకుతూ ఉంది కదండి, పొంగు వచ్చినట్టు. అప్పుడు కొంచెం స్లో మంట పెట్టుకొని తగ్గించుకోండి మంట, లేకపోతే అన్నం సంగటి అయిపోతుంది. కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకోవాలి. కడాయి హీట్ ఎక్కింది, 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వస్తాయి. ఆనియన్స్ రెడ్గా వేయించి కొంచెం పక్కన తీసి పెట్టుకోవాలి. ఇది బ్రౌన్ కలర్లో రావాలి. ఇంకా బ్రౌన్ కలర్లో రావాలండి. ఇది మనం దమ్ బిర్యానీ కాబట్టి చేసేది ఆ బ్రౌన్ కలర్గా వచ్చిన ఆనియన్స్ పక్కన తీసి పెట్టుకుంటాము. కొంచెం ఇంకా బ్రౌన్గా వస్తే బాగుంటుంది, రైస్ కలర్ వస్తుంది బాగా. బ్రౌన్ కలర్లో వచ్చాయి చూడండి, ఇవి కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆకు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసామా. తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చికెన్ బాయిల్ అవుతా ఉంది, దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడుకుతా ఉంది కదండి, బాగా ఉడికినప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా కలుపుకోవాలి. బాగా కుక్ అయిపోయిందండి. చికెన్ తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు దమ్ బిర్యానీకి ఏమేమి వేయాలో రైస్తో పాటు వేస్తామండి. రైస్ ఉడుకుతా ఉంది చూడండి, బాగా పుల్లలుగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. ఇప్పుడు బియ్యాన్ని ఇట్లా పట్టుకొని చూడండి, ఇవి 60% ఉడికింది. ఇంకొక 10% ఉడికిందంటే పక్కన పెట్టుకునేయాలి. మళ్ళీ 3%, 30% మన ఆయిల్లో, చికెన్లో ఉడుకుతుంది. బియ్యంలో ఉన్న వాటర్ అంటూ వంచేసాను. ఇది 80% ఉడికింది, తర్వాత 30% చికెన్లో ఉడుకుతుంది. ఉడికించుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. కళాయి బాగా హీట్ ఎక్కినాక దాంట్లో మనం ఇందాక ఉంచుకున్న గంజి కొంచెం వాటర్ పోసుకోవాలి. అక్కడ వాటర్ పోసుకున్నాక ఆ రైసు కొంచెము వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఫస్ట్ పోసానంటే మనకి ఆవిరి అనేది తొందరగా పైకి వస్తుంది. ఆ రైసు ఆవిరి కొంచెం గట్టిగా వస్తుంది. ఆయిల్ పోసామనుకో ఆయిల్ మాడిపోతుంది, రైసు మాడిపోతుంది. ఒక పక్క రైస్ ఒక 4-5 గంటలు రైస్ వేసుకున్నాము. తర్వాత చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. దీంట్లో ఉన్న సాస్ కూడా పైనే వేయండి, ఎందుకంటే ఉన్న రైస్కి అంతా పట్టుకుంటుంది, బాగా కలర్ మారుతుంది రైస్.
కొంచెం పుదీనా, మనం ఇందాక ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వేయించుకున్నాం కదా, ఆనియన్స్ ఒక 2-3 వేసుకోండి. వేసుకున్నాక మళ్ళీ రైస్ వేసుకోవాలి దానిపైన. ఇలాగా 2-3 సార్లు వేసుకుంటే ఆ చికెన్ అనేది సరిపోతుంది దానికి. ఇప్పుడు 2 లేయర్స్ వేసానండి. తర్వాత 3వ లేయర్కి వచ్చి పైన రైస్ వచ్చేస్తుంది. ఇప్పుడు చికెన్ వేసేస్తాను దానిపైన. చికెన్ ఉన్న గ్రేవీ అంతా వేసేసి కొంచెం పుదీనా వేసుకునేసి, ఆనియన్స్ బ్రౌన్ కలర్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని వేసుకోండి. నెయ్యి తిన్న వాళ్ళైతే ఆయిల్ వేసుకుంటారు. మా ఇంట్లో నెయ్యి తినరు, అందుకని నేను ఆయిల్ వేస్తున్నాను పైనే. మూత పెట్టుకోవాలండి. ఈ మూత పెట్టేసి కనీసము ఒక 15 మినిట్స్ అయినా ఉండాలి, గాలి పోకుండా పెట్టుకోవాలి. 15 మినిట్స్ రెడీ అండి దమ్ బిర్యానీ. నేను ఫుడ్ కలర్ ఎంత ఏమి వేయలేదండి. నేను కర్రీలో ఉన్న గ్రేవీతోనే బిర్యానీ చేస్తాను. చూడండి, లోపల తీసా అంటే కలర్ ఎంత బాగా చేంజ్ అయింది రైస్. ఫుడ్ కలర్ వేస్తే ఒక స్మెల్, అందులో హెల్త్ పాడైపోతుంది. రోజు బిర్యానీ రెడీ అండి.